ఉన్న జన్మని ఉపయోగించుకుందాము, ఉన్న శరీరం బాగా ఉపయోగించుకుందాము, ఉన్న సమయాన్ని బాగా ఉపయోగించుకుందాము, ఉన్న తెలివితేటలను బాగా ఉపయోగించుకుందాము, ఉన్న గొంతును బాగా ఉపయోగించుకుందాము, ఉన్న కళ్ళను బాగా ఉపయోగించుకుందాము, ఉన్న చెవులను బాగా ఉపయోగించుకుందాము, ఉన్న చేతులను బాగా ఉపయోగించుకుందాము, ఉన్న కాళ్ళను బాగా ఉపయోగించుకుందాము. ఈ కాళ్ళు ఎన్ని కొండలు తిరిగాయో లెక్కే లేదు. ఈ బుర్ర ఎన్ని పుస్తకాలు చదివిందో లెక్కే లేదు. ఈ నోరు ఎన్ని మంచి మాటలు చెప్పిందో లెక్కే లేదు. కానీ నేను ఇంకా ఏనుగు బొమ్మ వేస్తే కుక్కే బయటకు వస్తుంది. ఏదో గొడవా, ఏదో రోజు మంచి ఏనుగు నేను వేసి తీరుతాను, చూసుకోండి. ఛాలెంజ్. హమ్ కిసీ సే కమ్ నహీ హే. నేను వేస్తే కూడా ఏనుగులానే ఉంటుంది, కుక్కలా ఉండదు, పీనుగులాగా ఉండదు. ఏనుగులా ఉంటుంది, పీనుగులాగా ఉండదు. ఆ రోజు కూడా వస్తుంది. ఏదో రోజు మంచి ఏనుగుని వేసి మీకు అందరికి చూపిస్తాను. నేను మీ దగ్గర ప్రైజ్ కొట్టేస్తాను. చనిపోయిన తర్వాత పైలోకానికి వెళ్ళిన తర్వాత ఆకాశ శిఖర్స్ అన్ని చూసిన తర్వాత అందరూ పశ్చాత్తాపంలో ఉంటారు. నేను చేయవలసింది చేయకుండా వచ్చాను, పెద్ద పశ్చాత్తాపంలో ఉంటారు. అదే అదే నేను ఇది చేసి ఉండొచ్చు కదా, అది చేసి ఉండొచ్చు కదా, ఇది చేయలేదే, అది చేయలేదే, అది చేయలేదే, ఇది చేయలేదే అని చెప్పి బోల్డని పశ్చాత్తాపాలు ఉంటాయి పైలోకాల్లో. ఎందుకంటే ఏం చేయడానికి వచ్చాడో తెలుసు, ఏం చేశాడో తెలుసు, రెండూ చూస్తాడు. ఏం చేయలేదో తెలుసుకుంటాడు. పశ్చాత్తాపం. స్వామీజీ ఇంకొక జన్మ ఇవ్వాలా, నాకు ఇంకో జన్మ ఇచ్చారు. ఓకే నైనా, లిస్ట్లో ఉండు, మాకు ఇంకా నువ్వు లైన్లో కూర్చో. జన్మ తీసుకోవడానికి చాలా మంది లైన్లో కూర్చున్నారు. ఇక్కడ తిరుపతి క్యూలో చాలా పెద్దగా ఉంది. ఇంకా వెంటనే దర్శనం వస్తుంది ఏంటి? లైన్లో వెళ్ళు. నీకు జన్మ కావాలి ఇస్తాం కానీ లైన్లో కూర్చోను ఆయన. నువ్వు జన్మ కావాలనుకుని వెంటనే ఇచ్చేస్తాయి కదా, కుదరదు. చాలా పరిస్థితులు కావాలి. నీకు సరైన జన్మ మేము ఇవ్వాలి, నీ తల్లిదండ్రులు మేము ఎన్నుకోవాలి. దానికి చాలా కథ కమామేషి ఉంది నాయన. నువ్వు అలా కూర్చో, నీ టర్న్ వస్తుందిలే. వాడు అలా కూర్చుంటాడు. ఇంకా నా జన్మ ఎప్పుడో, భూలోకంలో ఇంకా జన్మ ఎప్పుడో, ఇంకా ఎప్పుడో అని చెప్పేసి చివరికి పిలుస్తాడు. చందు అని పిలుస్తామట. ఏ స్వామీజీ, చందు నువ్వు రెడీయా ఇంకో జన్మకి? రెడీ సార్. ఈసారైనా బాగా చేస్తావా? బాగా చేస్తాను స్వామీజీ. నేను పిరమిడ్ వ్యాలీలో ఉంటాను స్వామీజీ, అక్కడ బాగా పనిచేస్తాను స్వామీజీ అని చందు చెప్పాడనమాట. ఏయ్ నిజంగా చేస్తావా? ఏవా చేస్తాను స్వామీజీ, ఇంతసేపు లైన్లో కూర్చున్నాను కదా, ఇదాని జన్మ కోసమే. ఆగు, ఇంకో 2 రోజులు ఆగు, నీకు జన్మ ఇస్తాము. కాసేపు కూర్చుంటాను స్వామి, నేను ఇంకో జన్మ కావాలి నాకు అని చందు వెయిట్ చేసి వచ్చాడు ఇప్పుడు పిరమిడ్ వ్యాలీని చూసుకోవడం కోసం. ఎంత క్యూలో వెయిట్ చేశాడో చందు ఇలాంటి జన్మ కోసం. ఊరికే వచ్చాడేంటి చందు? ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు చందు, మళ్ళీ చివరికి వచ్చి పిరమిడ్ చేరాడు. ఆ జన్మ ప్రణాళిక అలా ఉంది, అందుకోసం వెయిట్ చేశాడు. అంత క్యూలో వెయిట్ చేశాడు, కూర్చుని. నీకు ఊరికే వచ్చిందా జన్మ? నువ్వు ఎంత వెయిట్ చేశావు, ఎంత కోరుకున్నావు, ఎంత పశ్చాత్తాపం చెందావు, ఎంత ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. నేను కూర్చుంటాను స్వామి లైన్లో. ఎంతసేపు కూర్చుంటావా? కాసేపు నేను కూర్చుంటాను, లైన్లో కూర్చుంటాను. మళ్ళీ లైన్లో పోతే ఇంకోటి వెనకాల ముందు వస్తాడు. నేను ఇప్పుడు కాసేపు జాపం చేస్తాను, ఇంకోటి వచ్చి నా ముందు కూర్చుంటాను. మళ్ళీ నేను వెనకాల నేను ఎక్కడికి వెళ్ళాను, నేను లైన్లో కూర్చుంటాను. ఆయన నాకేం బాగోలేదు, నేను కూర్చుంటాను. మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు జన్మ నేను తీసుకుంటాను స్వామి అని చందు వచ్చి, ఇగో ఇప్పుడు చందులో నా ముందు ప్రత్యక్షమయ్యాడు.
ఈ జన్మ కోసం ఎంత వెయిట్ చేశామో క్యూలో, ఎంత కోరుకుంటే ఈ జన్మ వస్తుంది. ఒక సినిమాలో రోల్ కావాలంటే నీకు ఎంత చేసుకుంటే నీకు ఆ సినిమాలో రోల్ వస్తుంది. అవునా? చిన్న రోల్ ఇప్పించండి స్వామి, సైడ్ రోలు, అలా వచ్చి అలా వెళ్ళిపోతాను కెమెరా ముందర. 1 minute స్వామీజీ, 1 minute కెమెరా ముందర. హీరో కదే, హీరోయిన్ కదే, సైడ్ రోల్. హీరోకి తల్లిగా చిన్న రోల్, ఆ హీరోకి నాయనమ్మగా అలా వచ్చేలా వెళ్తాను అంతే, చీర కట్టుకుని వచ్చి. ఒక్క రోల్, ఒక్క సీన్ చాలా నీకు? చాలు స్వామి, అయితే కూర్చో, లైన్లో కూర్చో. జన్మ యొక్క గొప్పతనాన్ని, శరీరం యొక్క గొప్పతనం తెలుసుకునేవాడే జ్ఞాని. ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోలేక వేరే గొప్పతనాన్ని ఎక్కడ ఆశిస్తున్నావు నువ్వు? ఉన్న కళ్ళు గొప్పతనం మర్చిపోయావు, ఉన్న చెవుల గొప్పతనం మర్చిపోయావు, ఉన్న నాలుక గొప్పతనం మర్చిపోయావు. ఇంకా దేని గొప్పతనం ఆలోచిస్తున్నావు నువ్వు? ఇంకేం కావాలి నీకు? ఇచ్చినవి చాలవా నాయనా? నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలాగే. నీకు ఎన్ని జన్మలైనా ఇస్తాం, కానీ క్యూలో కూర్చోవాలి. క్యూలో కూర్చోకుండా దర్శనం లభిస్తుంది ఏంటి? మనం ఇతోధికంగా శరీరాన్ని ఉపయోగించుకుందాము. శరీరం యొక్క మహత్వం తెలుసుకుందాము. ప్రతి అంగం యొక్క మహత్వం తెలుసుకుందాము. లోక కళ్యాణం కోసం మనల్ని మనం వినియోగించుకుందాము. మన శక్తులన్నీ అభివృద్ధి పరుచుకుందాము. మై డియర్ ఫ్రెండ్స్, ఇతోధికంగా ధ్యానం చేద్దాము, ధ్యానం చెప్దాము. లోక కళ్యాణం కోసం నడుము బిగిద్దాము. ఇంకా ఎన్ని జన్మలు ఇచ్చినా అన్ని జన్మలో మనం లోక కళ్యాణం చేద్దాము. లోక కళ్యాణం కోసం ఉన్న జన్మ, అంతకన్నా మనకు కావాల్సింది ఏమిటి? ఇంకో 1000 జన్మలు అంటే 1000 జన్మలు లోక కళ్యాణం కోసము. ఇంకో 1,00,000 జన్మలు అంటే 1,00,000 జన్మలు లోక కళ్యాణం కోసము. మన శక్తుల అపరిమిత అభివృద్ధి కోసము. ఇప్పుడు కాసేపు ధ్యానం చేద్దాం. మనము చేతుల్లో చేతులు పెట్టుకుందాము, వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాము, పాదాలు 2 క్రాస్ చేసుకుందాము, హాయిగా కూర్చుందాము. మన సమయాన్ని ఉపయోగించుకుందాము ధ్యానం ద్వారా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్, శ్వాసానుసంధానం. మనం ఏది చేయగలమో అది చేయలేకపోతే పాపమే. వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈ సిన్ ఫర్ యూ. ధ్యాన సాధన చేయాలని తెలిసి చేయకపోతే పాపమే కదా. లోక కళ్యాణం చేయాలని తెలిసి లోక కళ్యాణం చేయకపోతే పాపమే కదా. బాగా సంగీతం నేర్చుకోవాలని తెలిసి నేర్చుకోకుండా అంటే పాపమే కదా. ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. బీ విత్ యువర్ బ్రెత్. లెట్ us become mind free.
mindfulness in day-to-day life and mindfulness in meditative life.